ఒక విషయం నేను అంటాను, ఈ డెమోక్రసీ ఇది పెద్ద సమస్య. డెమోగ్రఫీ కారణంగా డెమోక్రసీ కూడా నష్టమవుతుంది. పాత బస్తీలో ఏ హిందూ ఎన్నడూ గెలవడు, ఇది 100% గ్యారంటీ. ఇది కూడా ఉంది, ఏదో ఒక క్యారెక్టర్ ఇది. ముస్లిం జనాభా పెరుగుతూ పోయే దగ్గర మీరు దీనికి నేను మొత్తం రిపోర్ట్స్ ఏమంటే ఇస్తా. అంటే బార్డర్ స్టేట్స్ అన్నింటిలో కూడా అస్సాం, లేకపోతే బెంగాల్, ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో బీహార్లో మీరు చూడవచ్చు కూడా ఇప్పటికి కూడా అనేక ఇవి ఉన్నాయి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. స్లోగా ఇప్పుడు కళ్ళ ముందర మా దగ్గర మలక్పేట్ కనుక హిందూ ఇంద్రసేన్ రెడ్డి వరకు ఉండేది. తర్వాత ఇప్పుడు ప్రాణం పోయినా అక్కడ హిందూ గెలవడు, ముస్లిం జనాభా ఎక్కడెక్కడ వస్తే ఇది కూడా ఒక క్యారెక్టర్. ఇది ఎందుకు గెలవడు, ఏ పార్టీ అయినా సరే. నేనేమంటున్నా అంటే హిందూ కూడా గెలవాలి కదా, పోనీ అట్లా కాదు కదా. ఇది ప్రమాదం ఈ దేశానికి. కళ్ళు మూసుకొని పిల్లి పాలు కావినట్టు ఉంటా అంటే కుదరదు ఇది. మీరు బెంగాల్లో నాకు మీరు పేరు చెప్పాలి వాసు గారు, కాంగ్రెస్ అపోజిషన్ నాయకుడు, చాలా బాగా మాట్లాడేవాడు, మొన్నటి వరకు గెలుస్తూ వచ్చాడు. అతను ఒక ముస్లిం క్రికెటర్ను అక్కడ మమతా బెనర్జీ పెట్టింది, గుజరాత్ నుంచి తెచ్చి పెడితే మొదటిసారి. ఆయన హిందూ, మీరు పేరు బహుశా మీకు గుర్తుంటది, పార్లమెంట్ లో బాగా మాట్లాడేవాడు, కాంగ్రెస్ నాయకుడు, కంటిన్యూస్ గా గెలుస్తూ వస్తున్నాడు. నేత చౌదరి. అయితే ఇప్పుడు ఆయన క్రికెటర్ ఉన్నాడు కదా, అక్కడ నుంచి గుజరాత్ నుంచి తెచ్చి పెట్టింది ఆమె మమతా బెనర్జీ, ముస్లిం అతను. ఆయన గెలిచాడు. మీరు ఇంకా 10 ఏళ్ళు చూడండి, ఆయన కానీ ఇంకో ముస్లిం గానే గెలుస్తాడు అంతే. ఈ కళ ముందు జరుగుతున్న విషయాలు కదా. కనుక డెమోగ్రఫీలో ప్రమాదం ఉంది. డెమోగ్రఫీ చేంజ్ కారణంగానే మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ పోగొట్టుకున్నాం. ఇంకా పోగొట్టుకునేంత రిస్క్ తీసుకునే స్థితిలో దేశం లేదు. మీకు ఆక్రోషం ఉంటే తిట్టండి, బీజేపీని తిట్టండి, ఆర్ఎస్ఎస్ని తిట్టండి, కానీ దేశం ఏమవుతుంది అని నేను వరి అవుతున్నాను. కళ్ళ ముందు జరుగుతుంటే చట్టాల గురించి వాటి గురించి చెప్పే నీతులు చెప్పే వాళ్ళు చాలా మంది చెప్తూ ఉన్నారు. కళ్ళ ముందు జరుగుతూ ఉంది కదా, ఆపే శక్తి ఉందా ఎవరికన్నా? చాలా మంచిది. ఏది ఇంటర్ రిలీజియస్ పెళ్లిలను నేను ఒప్పుకుంటాను. అంటే నేను ఒక మాట అంటున్నాను వాసు గారు, ప్రేమ కలుషితం అయిపోయింది. ప్రేమిస్తుంటే ఇంతమంది ఈ కాలుష్యం లేకుండే. ప్రేమ అనేది చాలా పవిత్రంగా ఉండాలి, ఇష్టపడాలంతే. ప్రాణం ఇవ్వాలి ఆ పిల్ల కొరకు, ప్రాణం ఇవ్వాలి ఆ పిల్లవాడి కొరకు. మతం ఏదైతే మార్చుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రేమనే అనుమానాస్పదం అయిపోతే డౌట్, వీడు చేసుకున్నాక ఏం చేస్తాడో, నన్ను మతం మారమంటాడా, ఇది మారమంటాడా, సతాయిస్తాడా కదా. అబ్బాయినా నేను మాట్లాడేది, వాళ్ళ అమ్మాయిలే, హిందూ అమ్మాయిలే మొత్తం లేచిపోతుంటారు, ముస్లిం అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. ఏదో దీనికి లెక్కలు కావాలి, మాకు డేటా కావాలి. అలాంటి కూర్చుందాము, పరిశోధన చేద్దాము, పత్రాలు తీసి పెడదాం. నా దగ్గర చాలా ఉన్నాయి అలాంటి పత్రాలు చెప్పాలంటే. కనుక రాష్ట్రాలు బార్డర్ స్టేట్స్ లో ఎందుకు డెమోగ్రఫీ మారుతా పోతుంటది? ఇది ఇమిగ్రేషన్ కొత్త సమస్యనా? వాసు గారు, నేను అస్సాము, బెంగాల్ ఇవన్నీ నేను టూర్ చేశాను. బ్రహ్మపుత్రను ఒడ్డున పోయి మీరు కూర్చోండి. ఇప్పటికి కూడా ఈ సింపుల్ మీరేం చేస్తున్నారని చెప్పడం చాలా సింపుల్. ఇది 60 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు అనేది సమస్య. ఇక్కడ బ్రహ్మపుత్రలో నీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, పడవలు ఈడ క్యాంప్ వేసుకోవచ్చు, పంట పండించుకోవచ్చు, విత్తనాలు వెళ్తే పంట పడుతుంది, మళ్ళీ వాపసు పెట్టులు పోతున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది. గణికాంత్ చౌదరి ఒకప్పుడు వద్దంటే ఎన్నికలు పెట్టింది ఇందిరాగాంధీ, అక్కడ బలవంతంగా పెట్టింది. మీరు ఆ లెక్కలు చూడండి, 20 ఓట్లు పోలైన బూతులు ఉన్నాయి, 15 ఓట్లు పోలైన బూతులు ఉన్నాయి. చరిత్ర ఇదంతా కూడా. బ్రహ్మపుత్రలో హిందువుల రక్తం మారుతుంది అనేటువంటి స్టేట్మెంట్ మర్చిపోదు ఈ జాతి ఎప్పుడు కూడా. గణికాంత్ చౌదరి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. 70 ఏళ్ల చరిత్ర ఇదంతా కూడా. ఇంకా ఎన్ని భాగాలు పోవాలి, ఎన్ని రాష్ట్రాలు ముక్కలైపోవాలి? అది లవ్ జిహాద్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అనేక కుట్రలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఆక్రోశం అండి, బాధ. హిందూ ముస్లిం బాధ కాదు ఇది. దానికి హిందూ ముస్లిం ఉంటే ప్రాబ్లం ఏమన్నా? ఎందుకు లాయల్టీ టు ది నేషన్ మారుతుంది? నాకు అర్థం కాని విషయం. ధైర్యం ఉండాలి అడగడానికి. ముస్లిం అయితే హిందూ అయితే పని చచ్చే వాళ్ళని ఇక్కడ ఉంటే ఇక్కడ చస్తాం కదా. కానీ వై లాయల్టీ చేంజెస్? ఈయన ఏం చెప్పలేదు, అంబేద్కర్ గారు చెప్పారు. విడిపోయాము, అందరూ విడిపోండి అని చెప్పారు. మనం చెప్తే మళ్ళీ కోపం వస్తుంది అందరికి.
ఆయన మహానుభావుడు. కనుక ముస్లిం సాంప్రదాయత్వం అది ముస్లింలకే పరిమితం అని చెప్పాడు. ఆయన చెప్పాడండి ఇది. కనుక చరిత్ర నుంచి లెసన్స్ నేర్చుకోవాలి కానీ ముచ్చట పెట్టడానికి కాదు కదా అండి ఇక్కడ కూర్చొని మాట్లాడేది మనము. దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఎవరిని కించపరిచే